తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 415వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులో చేపట్టారు. కమ్యూనిటీ హాల్ వద్ద పిచ్చి మొక్కలను ప్లాస్టిక్ ను తొలగించారు. అలాగే రోడ్డుకి ఇరువైపులా పూసిన మట్టిని 2 గంటల పాటు శ్రమించి చదును చేశారు. పరిశుభ్రతను పాటిస్తే నిరంతరం గ్రామం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు జున్న కృష్ణ, పిట్ల వేణు, రేఖా నాగరాజ్ గౌడ్, ఫిషరీస్ మాజీ చైర్మన్ నర్సింహులు, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 415వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులోని కమ్యూనిటీ హాల్ వద్ద చేపట్టడం జరిగింది. ఈ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్నటువంటి పిచ్చి మొక్కలను, చెత్తా చెదారాన్ని, ప్లాస్టిక్ను ఏరివేయడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా ఇదే విధంగా ఏదో ఒక వార్డులో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా 2 గంటల పాటు శ్రమదానం చేసి మరి గ్రామాన్ని స్వచ్ఛంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మా పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, అదేవిధంగా మా ఫిషరీస్ మాజీ చైర్మన్ పాప నరసింహ గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి మా కేబుల్ ఆపరేటర్ గారు, గ్రామానికి సంబంధించి మా పెద్ద మనుషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అసలు దీని ఉద్దేశమే, స్వచ్ఛ భారత్ ఉద్దేశమే శ్రమదానం ద్వారా మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడము. ఇంతకుముందు నరసన్న గారు చెప్పినట్టు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకి ఎలాంటి రోగాలు రావు. రోగాలు రానప్పుడు మనం ఆరోగ్యంగా తూప్రాన్ మండల్ మల్కాపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. ఇది 415వ వారం సర్పంచ్ ఆధ్వర్యాన అందరము గ్రామ పంచాయతీ కమిటీ మెంబర్లు, పెద్ద మనుషులు, చిన్నలు, యువకులు అందరూ కలిసి సర్పంచ్ గారి అధ్యక్షతన ఈ స్వచ్ఛ భారతం 415వ వారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్వచ్ఛ భారతం ఈరోజు కమ్యూనిటీ హాల్ దగ్గర అందరూ కలిసి స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. కావున ఇలాగే ప్రతి వారము అందరూ యువకులు, చిన్నలు, పెద్దలు, గ్రామ పంచాయతీ కమిటీ అందరూ కలిసి స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ మన గ్రామాన్ని పరిశుభ్రం చేసుకుంటే మనకు అనారోగ్యంగా ఉండకుండా అనే విధాలుగా ఎక్కువ కాలం మనం బ్రతికే అవకాశం ఉంటుంది, పనులు చేసే అవకాశం ఉంటుంది, అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మన ప్రజాప్రతినిధులు గ్రామానికి వచ్చే వాళ్ళు కూడా మా గ్రామాన్ని సందర్శించి గ్రామం